ఆచడం వల్ల రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళు రెచ్చిపోయి ఆ గ్రూపులన్నీ 2006, 2007 ఈ స్థానిక ఎన్నికల్లో వాళ్లే ఆధిపత్యం చెలాయించి కాంగ్రెస్ కి భారీగా అవకాశాలు తీసుకొచ్చి పెట్టారు. ఆ తర్వాత చూస్తే మళ్ళీ రాజశేఖర రెడ్డి కూడా కంట్రోల్ చేశాడు దాన్ని, రౌడీజాన్ని, ఫ్యాక్షనిజాన్ని. ఇద్దరూ దారికి తెచ్చిన దాన్ని అంటే చల్లబరిచినటువంటిది 2006 తర్వాత మాక్సిమం లేవు, ఎక్కడో ఒకటో అరా ఇన్సిడెంట్ తప్పించి. దానికి తోడు ఈ ఫ్యాక్షనిజంలో, రౌడీజంలో ఒక మంచి మార్పు ఏం జరిగిందంటే మనిషి ఆలోచన తీరు, మనిషి ప్రవృత్తి కారణంగా ఒక మార్పు వచ్చింది. అంతకుముందు ఫ్యాక్షనిజమో, రౌడీజమో చేసిన నాయకుడు ఈ నాయకుడు ఇంట్లోకి వెళ్ళి దాక్కోవాలి. వాడెక్కడో ఒక షెల్టర్ జోన్ ఉంటుంది, వాళ్ళకి అక్కడ ఉంచుతారు. ఆడంత మందు, అంత తిండి, అది కూడా తిండి కుక్కలకు పెట్టినట్టు, లేకపోతే కనుక ఒక దారుణంగా ఉంటుంది అలా ట్రీట్మెంట్. జైల్లో బతుకులే బెటర్ అన్నట్టుగా ఉంటుంది. కానీ బయటకు అవతలోడు ప్రత్యర్థి చంపేస్తాడని భయపడి వీళ్ళ దగ్గరికి వెళ్తారు. ఈ నాయకుడు ఆ వేడి చల్లారాక వీళ్ళని తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, లేకపోతే పోలీసుల ముందు లొంగిపోయేలా చేయడం చేస్తాడు. పోలీసులకి ఓ రివార్డు, ఇటు వీళ్ళు అరెస్టు, కొట్టకుండా తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఇలాగా జరిగేటటువంటి సిచ్యుయేషన్ కోసమే వీళ్ళు రాజకీయాల్లో కీలకంగా పాత్ర పోషిస్తుంటారు. ఈ బ్యాచీలు ఇప్పుడు వచ్చేటప్పటికి ఆ సిచ్యుయేషన్లో మారిపోయి మళ్ళీ ఇప్పుడు అంటే ఆ తర్వాత నుంచి ఏమైందంటే జనాల ఆలోచన